మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి ఆనాటి కాలంలో నీతిమంతుడు ఎవడన్నా ఉన్నాడని చెప్పని చూస్తే నోవహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడినట్లుగా దేవుని యొక్క లేఖన మనకు తెలియచేయబడుతుంది. అందుచేత దేవుడు నోవహును ఏర్పాటు చేసుకుని నోవహు ద్వారా మరి ఆ నీతిమంతులైన ఆ కుటుంబాన్ని రక్షించాలని చెప్పని ఆయన ఆశపడ్డాడు. కాబట్టి నోవహుతో చెప్తున్నాడు, ఒక వాడు తయారు చేయి, వాడు తయారు చేసిన తర్వాత నీ కుటుంబం అంతా కూడా ఆ వాడులో ప్రవేశించబడాలి. అవి మరి అలాగే జంతువులన్నీ కూడా ఒక్కొక్క జాతి చెందిన ఆ వాడులో ప్రవేశించబడాలి. ఇదిగో వీటిని నేను భూమి మీదకి భయంకరమైన జల ప్రయాణం తీసుకొస్తున్నాను. ఎట్టి జాతులు అంటే ఈ లోకంలో వారు చేస్తున్న నరులు చేస్తున్న ఆ దుష్టకార్యములు, నరులు చేస్తున్న గలిబిల్లులు ఇవన్నీ కూడా చాలా నా దృష్టికి అసహ్యంగా ఉన్నాయి. కాబట్టి వారిని నశింప చేస్తారని చెప్పని నోవహుతో చెప్పినప్పుడు నోవహు దేవుని మాటకి లోబడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. విధేయుడిగా దేవుడు చెప్పిన